ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ ఆదిలాబాద్ జిల్లాలో చాలా వాగుల మీద నుంచి ప్రజలు దాటలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. మరి గతం నుంచి అనేక మంది చనిపోయినటువంటి వాగులు కూడా ఉన్నాయి. నిన్న కూడా కాగజ్ నగర్లో అందవెల్లి వాగు దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. బిల్స్ పెండింగ్ ఉండడంతో చాలా మరి కాంట్రాక్టర్లు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందవెల్లి కానీ గుండెవెల్లి కానీ గుండికి సంబంధించి మన ఆసిఫాబాద్ డిస్టిక్లోని గుండి బ్రిడ్జ్ ఏదైతే ఉందో వాస్తవానికి ఇప్పటికీ 2-3 కాంట్రాక్టర్లు చేంజ్ అయినరు, కానీ మరి ఈ బ్రిడ్జ్ మాత్రం కంప్లీట్ కాలేదు. కాబట్టి తప్పకుండా అది మా శాఖకు సంబంధించిందే. నేను వెంటనే మరి ఆ బిల్లులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇప్పించి ఆ కాంట్రాక్టర్ను కూడా త్వరగా వర్కులు స్టార్ట్ చేయాలని కూడా కోరడం జరిగింది. ఈ వర్షాకాలంలో దాన్ని కంప్లీట్ చేయడం కోసం పూర్తి స్థాయిలో మరి అధికారులను కూడా మేము కోరుతా ఉన్నాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఆ పని చేయించాలని కాంట్రాక్టర్ కూడా చెప్తా ఉన్నాం. మీ బిల్లులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి క్లియర్ చేస్తామో, కానీ వర్క్ మాత్రం కంప్లీట్ చేసి ప్రజలకు మంచి రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరిచి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. గర్భిణీ స్త్రీలు కూడా దాటలేక మరి వాగుల దగ్గర మరి జోలేల మీద తీసుకెళ్లడము, ఆ క్రమంలో అక్కడే డెలివరీస్ అవ్వడం కూడా ఇట్లాంటివి మనం అనేకం చూసినాం. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా ఏవైతే చాలా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా తొందరగా క్లియర్ చేయాలని కూడా మేము PCCF గారిని కూడా కోరడం జరుగుతూ ఉంది. తొందరలోనే గుండి బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.